వివేకానంద రెడ్డి హత్య గురించి కానీ అవినాష్ రెడ్డి ఆయన దాంట్లో ఆయన పాత్ర ఉందన్న విషయం ఎన్నికలకు ముందు ఎంత బయటకు వచ్చిందో ఆ తర్వాత అసలు ఆ విషయం ఎవరూ మాట్లాడలేదు. ఇప్పుడు మా ప్రభుత్వంలోనా, మా గవర్నమెంట్ ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో, కూటమి ప్రభుత్వంలో ఎవరు మాట్లాడలేదు. సిట్టేసుకోమని చెప్పి ఇబ్బంది ఏమన్నదా? సిట్టేసి నిందితులు ఎవరు ఉన్నారో మా వాళ్ళు నిందితులు ఉంటే లోపల పోతారు, నిందితులు ఉంటే అప్పుడు అంతా హడావిడి చేశారు. ఏదో జరిగిపోయింది ఇక్కడ అంతా కూడా అవినాష్ రెడ్డి చేశాడు, లేకపోతే ఇంకొకరు చేశారు నానా రకాలుగా మాట్లాడారు. ఇప్పుడు అట్లాంటి కేసే ఇది కూడా. నేను చెప్పేది అదే చివరికి అది ఎట్లా మాట్లాడారో ఇవాళ కూడా రేపు కొన్ని రోజులైన తర్వాత ఈ వ్యవహారం కూడా అట్టాగే మాట్లాడతారు. ఏ వ్యవహారం? వాళ్ళిద్దరు ఆస్తులకు సంబంధించి కూడా అట్టాగే మాట్లాడతారు రేపు. మనకు తెలియదు వాళ్ళు ఏం మాట్లాడతారు. నేనేమంటానంటే సునీతారెడ్డి అదేవిధంగా షర్మిల వాళ్ళ ఇంట్లో వాళ్ళే బయట పెట్టుకున్నారు. వాళ్ళ స్నేహాన్ని చంపింది అవినాష్ రెడ్డి అని, మా స్నేహాన్ని చంపింది అవినాష్ రెడ్డి అని ఎవరన్నారు? వాళ్ళే అన్నారు. షర్మిలానే అనింది కదా, సునీతారెడ్డి అనింది కదా, అవును, ప్రెస్ మీట్లు పెట్టినారు కదా. అవును, పెట్టారు. మరి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం నిందితులు పట్టుకుంటుందో కదా, సో మనం వెయిట్ చేద్దాం. ఇప్పుడు అయిపోయింది కదా, 6 నెలల నుంచి ఉంది కూటమి ప్రభుత్వం. అసలు ఆ విషయం మాట్లాడిందా? ఎక్కడన్నా మాట్లాడగలిగిందా? అది నన్ను అడిగితే అవునా కాదా? మీరు దానికి కూడా ఒప్పుకోలేరా? నాకేం సంబంధం? అసలు అక్కడ ఏం జరగలేదని చెప్తా నేను. జరగలేదని నేనంటా నేను. అయితే మరి వివేకానంద రెడ్డి ఎందుకు చేశాడా? ఆయన చనిపోవటం అనే దాంట్లో ఎవరి పాత్ర ఉందనేది ఇప్పటివరకు బయటికి తీసుకురాలేపారు కదా. అది కూటమి ప్రభుత్వం వచ్చింది, వీళ్ళు చూసుకోవాలి. అది చూస్తారంటారా వాళ్ళు? నాకు తెలిసి చూస్తారని అనుకుంటా. దాంట్లో మీ పాత్ర ఏమన్నా? నేను అట్లా పనులకు అట్లా బఫోన్ పనులకు నేను పోను. లడ్డు వ్యవహారం వచ్చిన తర్వాత ఇట్లాగే అందరూ మాట్లాడారు. లడ్డు వ్యవహారం అంతా కూడా వీళ్ళు కావాలని తీసుకొచ్చారు అని చెప్పని అంటున్నారు. మీరేమనుకున్నారు? సిట్టేసింది కదా, చూద్దాం. ఏముంది, సిట్టేసింది కరెక్ట్, దాని గురించి ఏం మాట్లాడలేదు కదా. ఆ సిట్ కాదని చెప్పితే సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అలా లడ్డు వ్యవహారం గురించి చాలా మాట్లాడారుగా, కోర్టులో ఉందని మాట్లాడలేదా? సీమరాజా గారికి ఇబ్బంది కలుగుతుంది. కోర్టులో ఉండే విషయాలు మనం చర్చించకూడదు కిషోర్ అన్న. సీమరాజా భవిష్యత్తు ఏంటి? ఇంకా అన్నను ముఖ్యమంత్రి చేసుకోవటం. సరే, అది ఎప్పుడు వచ్చే డైలాగే. అది కాకుండా ఏదో ఒకటి చేయాలిగా మీరు. సీమరాజా అన్న తర్వాత మీరంతా కట్టుబడి ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్నా నేను అని అనుకున్నప్పుడు ఏదో ఒకటి చేయాలిగా. ఆయన వెనకాలన్నా నడవాలి. ఆయన ఇప్పుడు ఆయన మీద జరుగుతున్న దాడికి మీరు కాదు ఇదిగో ఇట్లా జరిగిందని చెప్పి బయటికి చెప్పాలి. చెప్తున్నారు కదా. ఏం చెప్పారు మీరు? వాళ్ళిద్దరి మధ్య గొడవ ఉందనే చెప్తున్నారు అందరికి. అది కాదు చెప్తా. రాబోయే రోజుల్లో నా అవసరం జగనన్న ఖచ్చితంగా ఉండాలి. తప్పకుండా నేను జగనన్నతోనే నడుస్తా, జగనన్నకు తోడుగానే ఉంటా. ఎన్నాళ్ళ పాటు? ఎన్నాళ్ళైనా సరే. ఎందుకు? ప్రేమ. ఏముంది, కూడ ఏమన్నా పెట్టింది? అది కూడు పెట్టబలనా సార్? ఓ పక్కనేమో జగన్మోహన్ రెడ్డిని తిడతారు, ఓ పక్కనేమో ఆయన వెనకాల ఉంటానంటారు. నేను జగనన్నను తిడుతున్నానా? జరిగిన వాస్తవాలు చెప్తే అట్నే ఉంటుంది, నిజాలు మాట్లాడితే అట్నే ఉంటుంది. మీరు నిజాలు మాట్లాడుతున్నారు అనుకోలే, ఎవరో మీ చేత మాట్లాడుతున్నారు. నాయనకులు ఎవరు ఉన్నారా? మీ వెనకాల ఉండక్కర్లా, మిమ్మల్ని నడిపించే వాళ్ళంతా కూడా వాళ్ళే. ఊడి నడిపించాను. నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతా. ఒకటి చెప్తే నేను చేయను, మా నాయన చెప్తేనే అన్నా. నా ఇష్టం, నాకు ఇది చేయాలనిపించి అదే చేస్తాను. 3 నెలల పాటు ఊళ్ళో ఉన్నారు, అప్పటికీ మీకు ఇంకా జ్ఞానోదయం కలగల? ఏం కల, నాకెందుకు జ్ఞానోదయం? ఎందుకు నేను పార్టీలో ఉన్నాను, అవసరం ఏముంది, నా అవసరం ఏముందని చెప్పే విషయం ఎప్పుడు కూడా అనుకోలే మీరు? పార్టీలోనే ఉన్నా, కానీ నేనేం చెప్తానంటే ఎవడు మాట్లాడేవాళ్ళు లేడు. 3 నెలలు అయిపోతుంది, ఎవడు బయటికి రాలా. నేను ఇంక బయటకు వచ్చినా, నేను బయటకు వచ్చి మళ్ళా తగిలిసా. ఎందుకు రాలా? వస్తూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు. మాట్లాడితే 20 మంది కూడా చూడటంలే, 20 మంది వింటంలే. సీమరాజా మాట్లాడితేనే వింటారా, చూస్తారా? సీమరాజా మాట్లాడితే చూస్తారంటే నేనేం పెద్ద ఇదేని కాదు, ఏదో మంచి చెప్తాడు, మంచి మాటల్లో మంచిగా మాట్లాడతాడు అనేది కొద్దిగా. సరే, పార్టీ నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు ఎందుకో పార్టీ మీద చాలా అభాండాలు వేస్తున్నారు. దానికి ఏం రియాక్షన్స్ రావట్లే మీ నుంచి? వాస్తవాన్ని ఒప్పుకున్నట్టే కదా. వాస్తవాన్ని ఒప్పుకున్న పద్మ గారు వెళ్ళిపోయారు మొన్న, ఆవిడ ప్లేస్ లో శ్యామల గారిని తీసుకొచ్చారు. ఆవిడకేమో మాట్లాడటం రావట్లే. ఇచ్చిన పేపర్ చదువుతుంది, ఆ పేపర్ లో కొట్టించారు, టైప్ కొట్టించారు, ఆ టైప్ కొట్టించింది చదువుతుంది. మళ్ళీ ఆమె ప్రెస్ మీట్ అయిపోతాను, మళ్ళీ నేను ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తాను. ఓహో, మళ్ళా అదంతా ఎత్తిపోసుకునేదాన్ని. ఏం చేస్తావు, ఇన్ని బాధలు ఉన్నాయి కిషోర్ అన్న. ఏం పద్మ గారు ఎందుకు వెళ్ళిపోయారు పార్టీ నుంచి? అదే ఎందుకు వెళ్ళిపోయారంటే చెల్లి ఎందుకు పోయింది. సరే, అది వేరు. పార్టీలో ప్రాధాన్యత లేకపోవడం. అసలు పార్టీనే లేదని అనుకుంటున్నారు కదా మీరే అంటున్నారుగా. పార్టీ అసలు రేపు ఎట్లా ఉంటుందో నేను ఆయన మాత్రమే ఉంటామని చెప్పి మాట్లాడుతున్నారు. అవును, కాంగ్రెస్ లోకి పోవాలని మంతనాలు జరుగుతున్నాయి కిషోర్ అన్న అని చెప్పినా. అదే విధంగా ఉన్న వాళ్ళకైనా గౌరవం ఇస్తే
ఉంటారో వాళ్ళకు ముఖ్య ప్రాధాన్యత ఇవ్వాలా. నీ బడిగా పాదయాత్ర చేసిన వాళ్ళందరూ నీ బడిగా ఉండారా ఈరోజు? లేరు కదా. ఉన్నారు కదా చాలా మంది, చాలా మంది వాళ్ళైనా ఎందుకు మారినారంట? నిన్ను అంత నమ్మినప్పుడు నువ్వు ఏ విధంగా చూసుకోవాలి వాళ్ళను? తప్పు ఎక్కడ జరుగుతుంది? తప్పు జరుగుతుంది. అది ఎక్కడ, ఎవరి దగ్గర నుంచి? అన్న దగ్గర నుంచే జరుగుతుంది, ఇంకెవరి దగ్గర నుంచి జరుగుతుంది? మీటింగ్లు పెడుతున్నాడు ఆయన, అందరూ మీటింగ్లు పెట్టి మనం అందరితో ఈ రకంగా వెళ్ళాలి, రేపు రాబోయే రోజుల్లో మన పార్టీని మళ్ళీ పైకి తీసుకురావాలని చెప్పి మాట్లాడుతున్నాడు. సమన్వయకర్తలను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన, అన్ని జిల్లాలకి సమన్వయకర్తలను ఏర్పాటు చేశాడు. వర్క్షాప్ పెట్టాడు ఆయన, అన్ని పెడతాడు. దానికి వెళ్ళారా? వర్క్షాప్కి వెళ్ళకుంటేట మరి ఆ వర్క్షాప్ లో చాలా విషయాలు మాట్లాడాడు కదా ఆయన. అవన్నీ బయట చెప్పకూడదు కదా. మేము మా పార్టీ అంతర్గతంగా జరిగినటువంటి సమావేశాలను మీ మీడియా చెప్పి మమ్మల్ని అందరినీ బయట పెట్టమని రోడ్ల అవన్నీ చెప్పకూడదట. పార్టీలో జరిగినటువంటి అంతర్గత సమావేశాలను బయట చెప్తారా? ఇంకెవరన్నా చెప్తారా? నువ్వు చెప్పు. ఏమో చెప్పొచ్చుగా, ఒకటి రెండు పాయింట్లు ఏది చెప్పుకుంటారు కదా. చెప్పొద్దని చెప్పినాడు అన్న. కీలకంగా కొన్ని పాయింట్లు ఉంటాయి, మేము ఇట్లా వెళ్దాం, రాబోయే రోజుల్లో జరుగుతాయి పరిణామాలు చూస్తారు మీరు. మరి ఆ సమావేశంలో ఎక్కడ కూడా వ్యవహారం ఏం బయటికి రాలేదా? మా ఇద్దరి మధ్యన గొడవలు జరుగుతున్నాయి అన్న విషయం ఎక్కడ చెప్పలేదు. అది పార్టీలో చెప్పలేదు, బయటకు వచ్చి చెప్పాడు. అదే వచ్చింది దెబ్బ. ఆడనే చెప్పిన ఉంటే మేమే దాన్ని ఏదో ఇష్యూ క్లోజ్ చేద్దాం. ఎలా క్లోజ్ చేస్తుంటారు మీరు? వారన్నీ పాసుకోవాలి, మేమే మాట్లాడుకుందాం. మేమేగానే మాట్లాడుకొని శర్మిల అక్కడికి రాయబారం పంపించడం, ల్యాండింగ్ అవటం ఎట్నో జరుగుండో. వైట్ హౌస్ లో ఆల్రెడీ కూర్చుని సుబ్బారెడ్డి అని ఉన్నాడు, అందరూ ఉన్నారు. ఆడనే ఏదో ఒకటి జరుగుండో. అట్లా అంటే బయటికి చెప్పినా వీళ్ళు కూటమి ప్రభుత్వం వాళ్ళు వేసుకుంటుంది. మనం జనసేనలో ఉండేటువంటి వాళ్ళని మనం సఫాయిగా మాట్లాడితే అంతకు ముందు ఏం చేస్తామో మామూలుగా ఉంటుంది వ్యవహారమా, అయిపోయే కథ. కానీ లోపలికి వచ్చేవాళ్ళు మాత్రం బయట పార్టీల నుంచి వచ్చి లోపల జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. అవుతారు కదా. మన ఈ మధ్యన ఒక ఆయన ఎవరో విజయనగరం జిల్లా ఆయన ఒక ఆయన జాయిన్ అయ్యాడు వచ్చి. రాబోయే వాళ్ళు కూడా ఇంకా చాలా మంది ఉన్నారు. మీరు ఆయారామ్స్ ఉంటారు, గయారామ్స్ ఉంటారు. ఏ పార్టీ ఇది? వచ్చేవాడు నీకు నచ్చకుంటే నువ్వు పక్కకు పోతావు, నచ్చినోడు మా పార్టీలోకి వచ్చాడు. దాంట్లో ఏం పెద్ద ఇది లేదా. ఫైనల్గా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మూడు కలిపి ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం 5 ఏళ్ల పాటు నడుస్తుందా? నడుస్తుందని అనుకుంటాను నేను. వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారా? వచ్చి కొద్ది రోజులే కదా అయింది, చూద్దాం. అన్ని హామీలు నెరవేర్చాలి. 6 హామీలు ఉన్నాయి. సూపర్ 6 ఏదో ఉన్నాయి. సూపర్ 6 ఉంది. సూపర్ 6లో ఏవి కూడా ఇప్పటి వరకు అమలు కావట్లేదని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పటికే పార్టీ మీద నెగిటివ్ వస్తుంది.